Sounds right. Hello dear students, welcome to EduHunt video lessons. And we have discussed already about the various types of connective tissues. And in the previous session also we have discussed vascular tissues. Vascular connective tissue, that is nothing but blood. Blood గురించి తెలుసుకున్నాము. Blood లో various parts of blood, that is liquid part and the solid part of the blood గురించి తెలుసుకున్నాము. లిక్విడ్ పార్ట్లో ఏముంటుంది? లిక్విడ్ పార్ట్ మ్యాట్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాస్మా. ప్లాస్మాలో వాటర్ 90 to 92% ఉంటుంది అండ్ రిమైనింగ్ పార్ట్ ఈస్ మేడప్ ఆఫ్ అదర్ ions, inorganic and organic substances. Inorganic substances are in the form of ions like sodium, potassium, calcium, chlorine. These are the various ions present in the plasma. In the same way, it consists of salts like sodium chloride, potassium chloride. Lanti salts kuda untai. ఇవే కాకుండా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ ప్రోటీన్స్, ఆల్బ్యూమిన్ ప్రోటీన్ ఉన్నదని చెప్పాము, గ్లోబ్యులిన్ ప్రోటీన్ ఉందని చెప్పాము. దాంతోపాటు వేరియస్ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఉన్నాయని కూడా మనము చెప్పాము. వాటిలో ఫైబ్రినోజన్ గురించి చెప్పుకున్నాము. దట్ ఈస్ అ క్లాటింగ్ ప్రోటీన్, ఫైబ్రినోజన్. అలాగే ప్రోథ్రాంబిన్. దీస్ ఆర్ ద substances in the plasma that are meant for agglutination or sealing of wound, that is clotting. దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ క్లాటింగ్ జరగాలి కదా, జరగకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మన సిస్టము, బాడీ ఎలా అడాప్ట్ అయ్యిందంటే ఈ ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ లాంటి ప్రోటీన్స్ వూండ్ని సీల్ చేసి బ్లడ్ ఫర్దర్గా బయటికి కారిపోకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే వేస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ద బ్లడ్, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటిన్ అండ్ క్రియాటినిన్, ఇవన్నీ కూడా వేస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ద బ్లడ్. ఇవన్నీ కూడా ప్లాస్మా గురించి చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాము. అలాగే వేరియస్ హార్మోన్స్ దట్ ఆర్ సెక్రీటెడ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆల్సో పాస్ త్రూ ద బ్లడ్ via plasma only, through plasma only. Let us enter a new session that deals with solid part of the blood. Solid part of the blood consists of, yes, correct, blood cells, blood corpuscles అని అంటాం. ఈ బ్లడ్ కార్పసెల్స్ లో ఎన్ని రకాల బ్లడ్ కార్పసెల్స్ ఉంటాయి మీకు తెలిసినవి ఏంటి? ఎస్, కలర్ని బట్టి రెడ్ కలర్ బ్లడ్ కార్పసెల్స్ అని, వైట్ కలర్ బ్లడ్ కార్పసెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మనకి బాగా తెలిసిన బ్లడ్ సెల్స్, ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పసెల్స్. అలాగే డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ కార్పసెల్స్. అలాగే ప్లేట్లెట్స్ అని విన్నారు కదా, ప్లేట్లెట్స్ ఎక్కువ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది అని అంటూ ఉంటాం కదా, అంటే బ్లడ్ సెల్స్లో ఒక పార్ట్ ప్లేట్లెట్స్. అంటే ఈ మూడు సాలిడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్లో ఉంటాయి. సాలిడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ కార్పసెల్స్ అని అంటాం. ఈ బ్లడ్ అనేది, బ్లడ్ సెల్స్ ఒక స్టెమ్ సెల్ నుంచి ఒరిజినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టెమ్ సెల్ని మల్టీ పొటెన్షియల్ హిమటోపోయిటిక్ స్టెమ్ సెల్ అని అంటాం. మల్టీ పొటెన్షియల్ హిమటోపోయిటిక్
స్టెమ్ సెల్, దాన్ని హీమోసైటోబ్లాస్ట్. హీమోసైటోబ్లాస్ట్ అంటే ఈ బ్లాస్ట్ నుంచే రకరకాల సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, జనరేట్ అవుతాయి. లైక్ వీ హ్యావ్ సీన్ కాండ్రియోబ్లాస్ట్స్. కార్టిలేజ్లో ఉండే సెల్స్ని కాండ్రియోసైట్స్ అన్నాం. ఈ కాండ్రియోసైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కాండ్రియోబ్లాస్ట్ నుంచి వచ్చాయి. ఆస్టియోసైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్టియోబ్లాస్ట్ నుంచి, అంటే బోన్ సెల్స్ బోన్ ఆస్టియోబ్లాస్ట్ నుంచి వచ్చాయి. అలా ఇక్కడ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ కార్పసెల్స్, దే generate from the precursor, that is multipotential hematopoietic stem cell. దాన్నే హీమోసైటోబ్లాస్ట్ అని అన్నాం. హీమోసైటోబ్లాస్ట్. హీమోసైటోబ్లాస్ట్ on division gives rise to two types of progenitors. One is the myeloid progenitor and second one is the lymphoid progenitor. Myeloid progenitor, lymphoid progenitor. Myeloid progenitor నుంచి ఏమేమి వస్తాయి? ఆర్బీసీ వస్తుంది, వాటిని ఎరిథ్రోసైట్స్ అన్నాం. ఇవి రెడ్గా ఉన్నాయి కదా, సో ఆర్బీసీ వస్తాయి. అలాగే మాస్ట్ సెల్స్ వస్తాయి, మయలోబ్లాస్ట్లు వస్తాయి. మయలోబ్లాస్ట్లు అంటే వీటి నుంచే డబ్ల్యూబీసీ వస్తాయి. డబ్ల్యూబీసీలు ఎక్కడి నుంచి వస్తాయి? మైలోబ్లాస్ట్ల నుంచి వస్తాయి. ఈ మైలోబ్లాస్ట్లోనే మళ్ళీ రకాలు ఉన్నాయి, అవి మనం చూద్దాం. బేసోఫిల్స్ అని, న్యూట్రోఫిల్స్ అని, ఇసినోఫిల్స్, వీటినే ఎసిడోఫిల్స్. ఎసిడోఫిల్స్ అని అంటాం. అంటే మనము ఒక పర్టిక్యులర్ డై యూజ్ చేసినప్పుడు ఈ సెల్స్ మాత్రమే, అంటే ఎసిడిక్ సెల్స్ ఈసినోఫిల్స్ అన్నాం. ఇది ఒక పర్టిక్యులర్ డై యూజ్ చేసినప్పుడు ఇది డై అవుతుంది, స్టెయిన్ అవుతుంది. సో ఇది న్యూట్రోఫిల్స్. సో అలా కేటగరైజ్ చేశారు వైట్ బ్లడ్ కార్పసెల్స్ని, అంటే డబ్ల్యూబీసీని. డబ్ల్యూబీసీలో మళ్ళీ రకాలు ఉన్నాయి, ఏ గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్ అని చెప్పి. దానిలో ఉండే గ్రాన్యూల్స్ని బట్టి అగైన్ దే వర్ కేటగరైజ్డ్ ఇంటూ గ్రాన్యులోసైట్స్ అండ్ ఏ గ్రాన్యులోసైట్స్. మళ్ళీ గ్రాన్యులోసైట్స్లో స్టెయిన్ని యూజ్ చేస్తే అవి డై అయిన దాన్ని బట్టి, స్టెయిన్ అయిన దాన్ని బట్టి బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ ఈసినోఫిల్స్ అని కేటగరైజ్ చేశారు. అలాగే ఏ గ్రాన్యులోసైట్స్లో మోనోసైట్స్ ఉంటాయి. దే గెట్ ఆన్ మెచ్యూరేషన్ దే బికమ్ macrophages. Okay, these are the common myeloid progenitor నుంచి వచ్చే different cells. RBC, WBC and thrombocytes అంటే platelets. ఇవన్నీ కూడా కామన్ మైలాయిడ్ ప్రోజెనిటర్ నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా కామన్ మైలాయిడ్ ప్రోజెనిటర్ నుంచి వస్తున్నాయి. ఈ మైలాయిడ్ ప్రోజెనిటరే డివైడ్ అయిపోయి ఆర్బీసీని, డబ్ల్యూబీసీని, ప్లేట్లెట్స్ని కూడా ఇస్తున్నాయి. ఆ డబ్ల్యూబీసీలో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. అలాగే కామన్ లింఫాయిడ్ ప్రోజెనిటర్, ఇది లింఫోసైట్స్ని ఇస్తుంది. లింఫోసైట్స్ వాటిలోనే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని ఉన్నాయి. అగైన్ స్మాల్ లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సైట్స్ ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి సైజులో. లార్జ్ గ్రాన్యులర్ ల్యూకోసైట్సే ఎన్కే సెల్స్. ఎన్కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఎన్కే సెల్స్. అలాగే స్మాల్ లింఫోసైట్స్లో అగైన్ వీ హ్యావ్ టూ టైప్స్, టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్ అని చెప్పి రెండు రకాలు ఉన్నాయి. టీ లింఫోసైట్స్ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఈ సెల్స్ అన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? బోన్ మ్యారో, బోన్ మ్యారోలో ఫామ్ అవుతున్నాయి. ఓకే, బోన్ మ్యారోలో ఫామ్ అవుతున్నాయి. బోన్ మ్యారో అంటే ఏంటి? బోన్కి సెంటర్లో ఉన్న టిష్యూని బోన్ మ్యారో అంటాం. దట్ బోన్ మ్యారో గివ్స్ రైస్ టు ఆల్ దీస్ సెల్స్. వన్స్ they are produced, they'll go to the site of action and also they get maturity. And these cells, the T cells after production in the bone marrow, they go to thymus and they get mature there. Thymus lo mature అవుతాయి T cells అన్నా.
బి లింఫోసైట్స్ ఉన్నాయి కదా, బి లింఫోసైట్స్ కూడా బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యి బోన్ మ్యారోలో మెచ్యూర్ అవుతాయి, లేదా లింఫాయిడ్ ఆర్గాన్స్కి వెళ్ళి అవి మెచ్యూర్ అవుతాయి. అండ్ బి లింఫోసైట్స్లో దీస్ ఆర్ ద important cells because they are involved in offering protection, immunity especially. Immunityలో మనం యాంటీబాడీస్ అని చదువుతాం కదా, యాంటీబాడీస్ దే ఆర్ ద మేజర్ సెల్స్. అండ్ ఆల్సో ప్లాస్మా సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్లాస్మా సెల్స్ని అలాగే మెమొరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మెమొరీ సెల్స్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? మెమొరీ సెల్స్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఒక్కసారి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మన బాడీ ఆ ఇన్ఫెక్షన్కి తగ్గట్టు యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇన్ఫెక్షన్ సెకండ్ టైం బాడీని అటాక్ చేసినప్పుడు కొత్తగా తయారు చేయదు, ఆల్రెడీ కొన్ని సెల్స్ మెమొరీ సెల్స్గా ఉండిపోతాయి. ఆ సెల్స్ యాక్టివేట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. అంటే ఎప్పుడు చూడండి, ఫస్ట్ టైం చదవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది, ఆల్రెడీ గుర్తుంటుంది కదా మ్యాటర్ గుర్తున్న తర్వాత మనం సెకండ్ థర్డ్ టైం ప్రొసీడ్ అయినప్పుడు వీ నీడ్ లెస్సర్ టైం. అలాగే ఫస్ట్ టైం ఒక ఫారిన్ బాడీని, ఒక జర్మ్ని, ఒక ఫారిన్ బాడీని అటాక్ చెయ్యాలంటే దానికి తగ్గట్టు దీని ప్రిపరేషన్ ఉండాలి. సో ఆ ఫారిన్ బాడీ అది బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, సమ్ అదర్ దాన్ దిస్ కొత్తగా ఉంది అని గుర్తించి అది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు అటాక్ చేయాలంటే ఇట్ నీడ్స్ సమ్ టైం. సో సెకండ్ టైం ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంత టైం తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ మెమరీ సెల్స్ అనేవి ఉన్నాయి. ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఇది ఒకసారి వచ్చింది ఈ ఇన్ఫెక్షన్, సో ఈ సెల్ని పంపిద్దాం, ఆ సెల్స్ డివైడ్ అయిపోయి అటాక్ చేయమని పంపించేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఇమ్యూనిటీ.